కల్పించారు. ఇంగ్లీష్ రాదు కదా, ఏదో మా తెలిసిన భాషలు అంటే అతను మా కన్నీళ్ళు చూసి అతనికి అర్థమైపోయింది అనమాట. ఓ ఇంత బాధపడుతున్నారని ఏడుస్తాను. మా ఆవేదన చెప్తూ మా కళ్ళని నీరు వచ్చేస్తుంది. అది చూసి పాపం అతను తట్టుకోలేకపోయారు. వెంటనే ఫోన్ పాకిస్తాన్కి చేశారు. మన ఇండియా అంబాసిడర్ చేసిన తర్వాత పర్లేదు ఉన్నారు, ఇలాగొస్తారు అని చెప్పారు. జనవరి కల్లా వచ్చేస్తారు అన్నారు. మా దగ్గర చెప్పారు జనవరి కల్లా వచ్చేస్తారు, రాకపోతే మీకే పాకిస్తాన్ నేను తీసుకెళ్తాను, నేను భరోసా ఇస్తానని మాట ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంకా హ్యాపీ అంతే. అతను అన్నట్టు జనవరి కల్లా మాకు ఫస్ట్ కల్లా అక్కడి నుంచి లిస్ట్ వస్తుంది అనమాట. గనగల రామారావుకి వాళ్ళ భాష వేరే కదా సార్, గనగల రామ గుణగల్ల రామారావు, కేసుమర్రికి కసమర్రయ్య అన్నట్టు సార్. ఆ లిస్ట్ కూడా రాంగ్ వచ్చింది అనమాట. గనగల రామారావుకి గంగల్ రామారావు. సో మీరు కన్ఫ్యూజ్ అయిపోయారా ఎవరు అక్కడ ఎవరు ఉన్నారు ఏంటి? సరేలే అది ఉర్దూ భాష కదా, ఏమో ఇలాగ తెలియపు ఇలాగ రాశారేమో అని మాకు మేము ఆలోచించుకున్నా వచ్చేస్తారు అన్నట్టు. మీకు ఆ టైంలో ఎలా అనిపించింది? సడన్ గా భయం వేసింది. పేరు డిఫరెంట్గా ఉన్నప్పుడు 22 మందిలో 21 మంది వెళ్ళిపోయి నన్ను వదిలేస్తారేటని ఒక ఇది, వీళ్ళు కావాలని వాళ్ళకి రాస్తారేటో చెప్పలేం. పాకిస్తాన్ మీ పేరే తప్పేశారా? పేరు గనగల రామారావుకి గంగల్ రామారావు వచ్చింది. గంగల్ రామారావు వస్తే మరి పేరు డిఫరెంట్ అయితే ఖచ్చితంగా వదిలేస్తారని అందరూ ఇండియా వాళ్ళు అంటుంటారు, ఇంతకుముందు ఉన్నవాళ్ళు పాత వాళ్ళు. నాకైతే రాత్రి నిద్ర రాలేదు. 22 మందిలో 22 నా పేరు రాకపోతే నాకు వదిలేస్తే నాకు నిద్ర పట్టట్లేదు, తినాలనిపించట్లేదు. అప్పటికే 14-15 నెలలు అయిపోయింది, సంవత్సరం దాడిపోయింది. అప్పటికి ఇలాగ అయిపోయింది, సన్నంగా అయిపోయింది. వాళ్ళు ఏదో చపాతీలో అంటే ఏదో కలుపుతారంట అక్కడ జైల్లో. అదేదో మనకి ఏదో బరువు మోయాలని మోయలేమంట, ఆవేశం వచ్చేస్తుందంట. వాళ్ళు చెప్పిన మాటలే అప్పటికే సన్నంగా అయిపోయాం. తర్వాత నోటంటే కూడా బ్లడ్ వచ్చేస్తుంది. ఏమంటే టెస్టులు చేస్తే వేడి వల్ల అన్నారు, ప్రాబ్లం లేదంటే కొద్దిగా ఆపేయకుండా ఉన్నాయి. అలా అంటే చాలా భయం వేసేది. అలాగే లాస్ట్